ఏమైందిరా? రే ఇంత లేదేంట్రా, అక్కడ పుష్ప మ్యానే నడుస్తుంది. టికెట్ హాట్ కేక్లా సేల్ అయిపోతున్నాయి. అందుకే చెప్పినా త్వరగా రమ్మని. ఆడ లైన్ చూసినావా ఎంత ఉందో? నేను ఎంత తొందరగా వచ్చినా టికెట్లు దొరకవు. మరి ఇప్పుడు ఎలా రా? బాగు, నేను ట్రై చేస్తా. రే రే అమ్మాయి చూడరా, అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ అనుకుంటా. సేమ్ బై పర్ఫెక్ట్ పుష్ప గ్యాంగ్ మెటీరియల్. రే రే అమ్మాయి వెళ్ళిపోతుంది. గాల్ గాన్ టికెట్స్ గాన్. మన ఇంటికి పోదామా? మామా అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా. అమ్మాయిని పరిచయం చేసుకోవాలి కదా. రే ఏం చేస్తున్నావురా? 20th century కాదురా, 21st century. నువ్వు ఇక్కడే, ఆమె ఇక్కడే. ఇదే థియేటర్, ఇదే ఫిలిం. నా క్యాలిక్యులేషన్ ప్రకారం హ్యాపెన్లో ఆ అమ్మాయిని ఫైండ్ అవుతావు చూడు. బ్రో చూడు తనే. ఎస్, హ్యాపెన్ నెవర్ డిసప్పాయింట్స్. అలా ఉంటుంది మరి. హ్యాపెన్ మేడ్ ఇట్ హ్యాపెన్. పుష్పరాజ్ కా స్వాగ్ ప్లస్ హ్యాపెన్ కా మ్యాజిక్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ షో. మరి నైట్ ఎందుకు ఏడ్చావు? నేను చూసాను నువ్వు వేడ్డం. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పొచ్చు కదమ్మా. చాలాసార్లు చెప్పాను రామ్, ఇంకా నా వల్ల కావట్లేదు. వదిలేసా, భరించడం స్టార్ట్ చేశా. అయినా నీ వల్ల నాకు వచ్చే బాధతో నువ్వు ఆనందంగా ఉంటున్నావు కదా, అది చాలు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? చాలా పెయిన్గా ఉంటుంది రామ్. జంతువులో చేస్తున్నావు తెలుసా? మధు, నాకు వర్క్ టైం అవుతుంది. నువ్వు వస్తే నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా. ఈరోజు కుదరదు రామ్, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. కుదరదా? కుదరదేంటి? మధు, నీకు తెలుసు కదా ఈ పని చేయకపోతే నేను వర్క్ చేయలేనని. పీరియడ్స్ రామ్. అయితే ఏంటి? తెలిసిన ఫ్రెండ్ కలిసినప్పుడు నేను బాగున్నావు నువ్వు బాగున్నావని మాట్లాడాలి, కానీ మన పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు మధు? మళ్ళీ మీరు కలిసి తాగారా? ఏదో మాటలో మాట అనేసాను రా, వదిలే. అయినా మీరు మన పర్సనల్ విషయాలు మాట్లాడుకునేంతగా మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది? నీకేమైనా పిచ్చా? నేను వాడిని అన్నయ్య అని పిలుస్తాను, అది నీకు కూడా తెలుసు. చూడు, ఇప్పుడు సీన్ క్రియేట్ చేయకు. చేస్తే చే, లేకపోతే వెళ్ళిపో. నాకు టైం కుదిరినప్పుడు నేనే చేసుకుంటా. నీకు అంత టైం కూడా ఉంటుందా? మాట్లాడితే సంటావు, పడుకుంటావు, తాగుతావు, మళ్ళీ లేస్తావు, మళ్ళీ సంటావు, పడుకుంటావు, తాగుతావు. 24 hours ఇదే పని మీద ఉంటావు. ఇవన్నీ భరిస్తూ అన్నీ క్లీన్ చేస్తూ నేను ఉండాలి, అంతేనా? అసలు నీకు మనిషిలా కనబడుతున్నానా, పశువులా కనబడుతున్నానా? ఏయ్, దింగే ఫస్ట్ ఎక్కడి నుంచి. మధు, సారీ, నీకు దండం పెడతానే, ఎక్కడికి వెళ్ళొద్దే. ఇప్పుడేంటి, రోజు పొద్దున్నే లేచి నీకు కావాల్సినవి వండి పెట్టి, ఆఫీస్కి వెళ్ళి నీకొక మందు బాటలు వాడుకోక మందు బాటలు తీసుకొచ్చి మళ్ళీ మీకు కావాల్సినవి వండి పెట్టి మీరిద్దరు రొమాన్స్ చేసుకుంటే నీకు చూస్తూ ఏడవాలి, అంతే కదా? అలా కాదు మధు, అర్థం చేసుకో ప్లీజ్. చూసుకొని వాడితో ఉండు. వాడు నీకు బాగా నచ్చాడుగా, వాడికి కూడా నువ్వు బాగా నచ్చావు. మీరిద్దరు కలిసి. మధు 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 ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను మధు, ప్లీజ్ మధు, ఎక్కడికి వెళ్ళొద్దు. వదిలేదాన్ని ఎవరిని బెదిరిస్తుందంట? తింగేమని ఇక్కడి నుంచి. లైఫ్లో అన్నీ తనే అనుకున్న రామ్ పక్కన లేడన్న బాధ కన్నా కీర్తి చేసిన మోసం ఇంకా బాధపడుతుంది. రామ్ ఇంకా నా లైఫ్లో ఉండడు. ఫ్రెండ్ అని నమ్మిన కీర్తి చేసిన మోసం అసలు నా లైఫ్ ఇలా ఎందుకుంది?
వీటన్నిటికన్నా నన్ను ఎప్పుడు వెంటాడే ప్రశ్న, కొట్టినా తిట్టినా ఎంత బాధ పెట్టినా ఇన్ని రోజులు రామ్తో నేను అసలు ఎందుకున్నాను? మధు, నానొచ్చే టైం అయింది, వచ్చి చదువుకో, మళ్ళీ కొడతారు. గుప్పెట్లో దాచేస్తుందా భయమే నీ బాల్యాన్ని, నట్టింటి దాటద్దంతా గడపే నీ ఆశలని. నాన్న వస్తున్నాడు, మళ్ళీ మనల్ని కొడతాడు. మనము రేపు మళ్ళీ ఆడుకుందాం. అటకెక్కి కూర్చోమంత అరుదైన ఆనందాన్ని, గుటకేసి బజ్జోమంత సంతోషాన్ని. ఓం దానా ఓం దానా ఓం దానా ఓం దానా. నాన్న, ఏంటి వంట? ఉప్పు లేదు, కారం లేదు, నీ మొహానేసి కొట్టుకో. అమ్మా బానే ఉంది కదా, నాన్నెందుకు తిట్టాడు? పర్లేదులే అమ్మా, నానే కదా తిట్టింది. ఈసారి నాన్నకు నచ్చినట్టు వండి పెడతాలే. ఏమైంది? పాపుంది. పడుకుందా? పడుకుంది. బయట పడుకోబెట్టు. సరే.
వచ్చేస్తా. బొమ్మలతో ఆడుకో. పగలంతా వద్దంటారే రాత్రిలో ముద్దంటారే ఓట్లాటకు గొళ్ళెం పెట్టి పరుపెక్కించేస్తుంటారే తమ తిమ్మిరి కోసం బతుకే తిరగాసుదారులు బట్టి ఈడొచ్చిన బిడ్డను రోడ్డున జాగారం కూర్చోబెట్టి గదిలోన గుసగుసలన్నీ గజిగిజిలా గమ్మత్తాయే నదిలోంచి ఒడ్డున పడ్డా సేపల్లా గిజగిజలాయే ఈ లోకం తీరింతే మారదు తలరాతింతే. కొన్ని రోజులకి నాన్న గుండెపోటుతో చనిపోయారు. నాన్నంటే అమ్మకు చాలా ఇష్టం కదా, అందుకే అమ్మ కూడా నా దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ నాన్నతో అలా ఉండడం ప్రేమ అనుకున్నావు, సో నువ్వు అలానే ఉన్నావు. సో ఈరోజుతో సెషన్ అయిపోయింది. సీ యూ నెక్స్ట్ వీక్. టేక్ కేర్. అన్నట్టు మెడిసిన్స్ టైంకి వేసుకుంటున్నావా? గుడ్. ఈ వీక్ కూడా అవే కంటిన్యూ చేయి. సీ యూ నెక్స్ట్ వీక్. టేక్ కేర్. ఓకే. మధు గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఇందులో నీకు ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారనుకుంటే అది నువ్వే. ఓకే డాక్టర్. కొత్త జాబ్ జాయినింగ్ అన్నావు, ఎప్పుడు? నెక్స్ట్ వీక్. గుర్తుపెట్టుకో, కొత్త జాబ్ కాదు, కొత్త లైఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Missed moments happen makes them happen. Real connections starts here. Download Happen now.